ఓటుకి నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అందులో వన్ ఆఫ్ ద నిందితుడిగా ఉన్నటువంటి ముత్తయ్య మీదన గతంలో కేసుని హైకోర్టు కొట్టేసింది. కొట్టేస్తే లేదు, అతన్ని మేము విచారించాలి, మేము విచారణకు స్వీకరించాలి, విచారణకి తీసుకోవాలి, అతనికి ఉన్నటువంటి బెయిల్ని రద్దు చేయండి అని చెప్పి తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతన ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వం ధర్మాసనం దీంట్లో ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేసింది. ఏంటంటే ఇందులో A1 A2గా ఉన్నటువంటి నిందితులు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి కదా నిందితుడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటిది. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అయినా సరే ఈ కేసు కొనసాగిద్దామని అనుకోవటం, ఈ కేసులో విచారణ చేద్దాం అనుకోవడం, అందులో నిందితుడైనటువంటి ముత్తయ్య విషయంలో విచారణ చేస్తానంటం అనేది మంచి పరిణామం అని చెప్తూ తీర్పుని రిజర్వ్ చేసింది. తీర్పు ఏం చెప్తుంది అన్న దాని మీద ఆధారపడింది. కాబట్టి ముత్తయ్య బెయిల్ రద్దు చేసి విచారణకి అలౌ చేస్తారా, ఇది ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ముత్తయ్య తరపు న్యాయవాది ఏమంటారు, అసలు నేను సీన్ ఆఫ్ అఫెన్స్లో లేను, కానీ నేను సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్నట్టు రాశారు, నా మీద మళ్ళీ ప్రత్యేకించి కేసులు కూడా పెట్టారు, ఇది కూడా హిస్టరీ షీట్లు కూడా ఓపెన్ చేశారు, కానీ దానికి ఆధారాలు ఏమీ లేకపోయినాయి, దాంతోనే కొట్టేసింది హైకోర్టు, కాబట్టి ముత్తయ్యని విచారించొద్దు అన్నటువంటిది వాళ్ళ తరపున వాదన. 2 వాదనలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ గారు చేసిన కామెంట్ అయితే, ఆ రోజున నిందితుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా విచారణ చేస్తానంటాం అనేది ఆయనకి నచ్చింది. తీర్పు రిజర్వ్ చేశారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.